ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితాలు. ఎంజడేస్తాను చూడు ఎంజడేస్తాను చూడు. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాసు వాళ్ళకైతే అర్థం కాదు. రండి రండి కూర్చోండి అన్న. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? మీ ఆవిడ కాబట్టి. నెంబర్ 4 అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్. హాయ్ రాబా. వీడి పేరు బాబు. వీడి ఇంట్లో కంటే హాస్పిటల్లోనే ఎక్కువ ఉంటాడు. దానికి కారణం సరే ఇప్పుడు వచ్చా. వచ్చాయి. మీ నాన్నకి హార్ట్లో హోల్, మీ అమ్మకి ఆస్తమా, మీ అక్క పైల్స్. ఫైల్సా? పైల్స్ కాదయా, మీ అక్క ఫైల్స్. ఓ అయితే మా అక్క ఏం ప్రాబ్లం లేదన్నమాట. ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, కిడ్నీ ఫెయిల్ అయిందయా. హాయ్ రాబా. ఏంట్రా ఈసారి ఎవరు జాయిన్ అయ్యారు హాస్పిటల్లో? చిన్నక్కరా. మీ ఫ్యామిలీలో ఏంట్రా బాబు, ఎవరో ఒకరు హాస్పిటల్లో ఉంటూనే ఉంటారు. వీడేంటి ఇలా వస్తున్నాడు? ఏంట్రా ఇన్ని కష్టాలు పడుతున్నావు? రాత్రి తెచ్చుకున్న బిర్యానీ మిగిలితే తిన్నారా? బా ఏదో తేడా కొట్టినట్టుంది మామ. వీడు కేశవ. వీడు బేసిక్గా బిర్యానీ లవర్. బిర్యానీ కోసం లవర్నే వదులుకున్నాడు. ఎప్పుడు చూడు బిర్యానీ ఇదే పిచ్చా? నాకన్నా నీకు బిర్యానీ ఎక్కువైంది కదా. అది కాదు బేబీ. ఇంకా ఆపు. చివరిసారిగా అడుగుతున్నా, నీకు నేను కావాలా ఆ బిర్యానీ కావాలా? బిర్యానీ చల్లగా అయిపోతే బాగోదు. తినేసి నువ్వేం చెప్తా, ఓకేనా? కేశవా, ఆ బిర్యానీనే పెళ్లి చేసుకొని నేను లెగ్ పీసులు గాను. బేబీ ఇక్కడికి ఎక్కడికి వెళ్దాంరా? హాయ్ మామా. బేబీ నేను ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చారా? ఓకేనా? మళ్ళీ చేస్తా. లవ్ యూరా, మిస్ యూరా. ఎవర్రా మా ఫోన్లో? ఓ ఇదా, గీతారా? అదేంట్రా మొన్న సీతన్నో?
వీడు శివ. వీడి సొసైటీకి దూరంగా అమ్మాయిలకి దగ్గరగా ఉంటాడు. ఏ పొరి నంబర్ ఇవ్వచ్చుగా, టచ్లో ఉంటా. సర్లే రేపు తీసుకుంటా. ఇక నా విషయానికి వస్తే నా పేరు నేను మనస్ఫూర్తిగా నవ్వి 3 ఏళ్ళు అవుతుంది. దానికి కారణం ఏం బాబు, అంకుల్, ఈ ఇయర్ అయినా జాబ్ వస్తుందా? చదువు అయిపోయి 1 ఇయర్ అయినట్టుంది. దానికోసమే ట్రై చేస్తున్నాను. చూసుకోవాలిగా మరి. దానికోసమే కష్టపడుతున్నా. యూత్ అయ్యండి, ఇంత నెగ్లిజెన్స్ ఏంటయ్యా? ఏం వంశీ, అంకుల్, చదువు అయిపోయి 3 ఏళ్ళైనా ఇంకా జాబ్ తెచ్చుకోలేదా? అదే అంకుల్, ట్రై చేస్తాను, తెచ్చుకుంటా. ఇలా సినిమాలు షికార్లు తిరిగితే జాబులు రావయ్యా. చెయ్యి ప్రశాంతం ఉచ్చ కూడా పోసుకోనట్లేదు. వీటికి తోడు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇక డిసైడ్ అయ్యా, ఎలాగైనా ఈ ఇయర్ జాబ్ తెచ్చుకోవాలని. రిజెక్టెడా? వీడికి దరిద్రం అడ్డంగా ఉన్నా అదృష్టం అప్పుడప్పుడు జీపీలో స్క్రాచ్ కార్డ్లా సర్ప్రైజ్ ఇస్తుంటుంది. జాబ్ ఇంటర్వ్యూవా? ఒకే రోజు 2 ఇంటర్వ్యూలా? హలో రేయ్, ముందే చెప్తున్నా, బైక్లో పెట్రోల్ లేదు, అకౌంట్లో డబ్బు లేవు. ఇప్పుడు చెప్పేంటో. అది కాదు. థర్స్డే నాకు ఎంట్రీ ఉంది, నీ క్యాజువల్స్ కావాలి. ఓకే. వీడు ఎప్పటికైనా పెద్ద ఫీల్డ్ రికార్డర్ అవ్వాలనేది వీడి కోరిక. వీడికి ఈ పని తప్ప ఇంకో పని రాదు, తెలియదు. ఇప్పుడు మా ముగ్గురికి ఉన్న ఒకే ఒక పెద్ద సమస్య, వీడేంట్రా ఈ మీద తెగ మాట్లాడుతున్నాడు. మొన్న చెప్పాడుగా సీతని, ఆ అమ్మాయితో మాట్లాడుతున్నట్టున్నాలే. వీడి పని బాగుందిరా బాబు, ఫోను అమ్మాయిలు అనుకుంటూ. నువ్వేమంటావురా? బిర్యానీ ఆర్డర్ పెట్టి 6 గంట అవుతుందయ్యా. ఎంతసేపు అయ్యా? సరే తొందర రండి. ఏంట్రా ఏదో అంటున్నారు? ఎప్పుడు చూడు బిర్యానీ బిర్యానీ ఎదవ గోల. ఇంకొకసారి బిర్యానీ అన్నావో ఏమామా వాడి మీద కొడుతున్నావు? వాడి సంగతి తర్వాత కానీ నువ్వేంటి ఈ మధ్య అసలు ఫోన్ వదలటం లేదు? అంటే అది ఇంతకీ సీతనా గీతనా? సీత కాదు, గీత కాదు, సునీత. వీడికి ఎక్కడో గట్టిగుందిరా. ఏంట్రా అది? మచ్చలేరా? మచ్చ. సర్లే కానీ ఇంతకెవరా అమ్మాయి? అదేరా మన ఎమ్మెల్యే ఉన్నాడు కదా. ఏది ఎమ్మెల్యే సందు చివరిలో బండి మీద బోనాలు వేసుకునే భాగ్యలక్ష్మి కూతురా? చిచి అది కాదురా, అదే
మన ఎమ్మెల్యే చిన్న కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి. ఆ? రేయ్ ఏమామా, ఏమైందిరా? ఎందుకు నవ్వుతున్నారా? ఆ, లేకపోతే చెప్తే నమ్మేటట్టు ఉండాలిరా, నవ్వేటట్టు కాదు. ఏయ్ నిజం రా, ఎమ్మెల్యే కూతురే మామా. ఆ, పోయి మీ పక్కింటి సందే చెప్పుకోరా ఈ పులిహోర మాటలు. నమ్మరు కదా, నేనంటే చూపిస్తారా మీకు? ఆ? రేయ్ ఆగరా, రేయ్ ఆగరా బాబు, ఎందుకురా చిన్నదానికి అంత సీరియస్ తీసుకుంటావు? ఏ, రేయ్ వదిలేరా, వాడే వస్తాను నువ్వురా. హా, అవును, ఇంతకీ మన ఎమ్మెల్యే బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? ఆయనకేంట్రా, దేవుళ్ళు లాంటి మనిషి, చాలా మంచోడంట. హా, అలా అయితే వీడి ప్రేమకు పెద్ద ప్రాబ్లం లేదనమాట. బొంగేం కదా. అదేంట్రా అలా అన్నావు? 6 నెలల క్రితం వాడు గుర్తున్నాడా, సిద్ధుగాడు, అదే మన జూనియర్. వాడు మన జూనియర్ కదా, వాడు చాలా నెలల నుంచి కనపట్లేదురా. ఐ థింక్ ఊరెళ్ళినట్టున్నాడు. దానికి కారణం కూడా ఎమ్మెల్యేనే. ఏ జాబ్ ఇప్పించా హైదరాబాద్ పంపించాడు, చెప్పా కదరా మంచోడని. కాదురా, అసలేం జరిగిందంటే నా కూతుర్ని ఒకడు 2 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడయ్యా. వాడికి ఎన్ని విధాలుగా చెప్పినా వాడు వదిలిపోవట్లేదయ్యా. పోనీ మా పిల్లని ఏమైనా అమ్మామంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లని ఏమీ అనలేకపోతున్నామయ్యా. ధైర్యం చేసి ఒకరోజు వాడిని గట్టిగా మందలించానయ్యా. వాడు నా కళ్ళ ముందు నా కూతుర్ని లేపుకెళ్తానన్నాడయ్యా. ఏమి చేయాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చాయ్యా. మీరే ఎలాగైనా సహాయం చెయ్యండి అయ్యా. ఆలోచిస్తే ఇది పెద్ద విషయమేం కాదు. నువ్వేం దిగులు పడవు సుబ్బయ్య, సరేనా? మేమేదే ఆశలు పెట్టుకున్నామయ్యా. సరే సరే, నువ్వు దిగులు పడకు, నేను చూసుకుంటా. ఇంతకీ అబ్బాయిది మన కులమేనా? కాదయ్యా. మరి తక్కువ కులమా? కాదయ్యా, మనకంటే ఎక్కువ కులము. అయితే పెద్ద విషయమే. రేపు మన అమ్మాయిని తక్కువ చేసి చూసే ప్రమాదం ఉంది. అస్సలు వదిలిపెట్టకూడదు. ఇక నేను చూసుకుంటా. సరేనయ్యా. సార్ నన్ను వదిలేండి సార్, సార్ సార్ మీ కాలు పట్టుకుంటాను సార్, నన్ను వదిలేండి సార్, సార్ సార్ మీ కాలు పట్టుకుంటాను సార్, సార్ సార్ ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అలాంటి దుర్మార్గురా వాడు. అంతటి కిరాతకుని ఎప్పుడూ చూడలేదురా. కనీసం చచ్చినట్టు కూడా బయటికి రానివ్వలేదురా. అది కూడా మా నాన్న వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నారా. మరి వీడి పరిస్థితి ఏంట్రా? హలో, చెప్పురా.
సర్లే వస్తున్నా. ఆ. ఈరోజు ఎలాగైనా తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకొని ప్రియాన్ని తిని ప్రశాంతంగా పండుకోవాలి. ఇంకేం చూడరా. హలో, చెప్పురా. వర్క్లో ఉన్నారా? వర్క్లో ఉన్నారంటే సరే ఉండి వస్తున్నా. ఈడొకటి టైం వర్క్ చేసుకుందామన్న ప్రశాంతంగా లేక. ఏంట్రా వీడు ఇంకా రాలేదా? పొద్దున్నే ఫోన్ చేసి పిలిచాడు. ఎక్కడ్రా, వర్క్ కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా బిర్యానీ తిందాం అనుకుంటే ఏంటో ఇడుకోవాలా. కాల్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు. హాయ్ రమ్మా. ఏంట్రా వాడు అంత అర్జెంట్గా రమ్మన్నాడు? పొద్దుననంగా మమ్మల్ని ఫోన్ చేసి రమ్మన్నారా బాబు. మొన్న అమ్మాయిని అన్నందుకు బాగా ఫీల్ అయినట్టున్నారా? ఓహో, అందుకే నాకు కాల్ చేయట్లేదు, కలవట్లేదు ఈ మధ్య. ఏ మామా, ఇప్పటికైనా నమ్ముతారా? చెప్పా కదరా, ఎమ్మెల్యే కూతురు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నువ్వు ట్రారా ముందు. ఏంట్రా మామ, నువ్వు చెప్పింది నిజమా? లేకపోతే నన్ను చూసి నవ్వుతారా మీరు? ఇప్పటికైనా అర్థమైందా మీకు నా రేంజ్ ఏంటో? సరే నమ్ముతున్నాం లేరా, ఒక్కసారి వాడిని చూర్రా, భయంతో చచ్చేలా ఉన్నాడు. రే లేరా, రే ఏమైందిరా? రే 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 సరే మామా, ఆ? మాకు మూవీకి టైం అయింది, మళ్ళీ కలుద్దాం. సరేరా. సరే వెళ్ళొస్తామండి. రే మామ, ఏంట్రా అలా చూస్తున్నావు? వీడేంట్రా నిజంగానే ఎమ్మెల్యే కూతురు లైన్లో పెట్టాడు? సర్లేరా, నువ్వు భయపడుకో. కొన్ని రోజులు తిరిగి వాడే వదిలేస్తాడు. నువ్వు భయపడుకో, సరేనా? ఏం కాదు. అంతే అంటావా? చూసుకోపోరా నీ అబ్బా. సారీ మామా. బా వీడేంటి పొద్దు పొద్దున్న ఇంత హడావిడి చేస్తున్నాడు? కొంప తీసి ఇంటర్వ్యూనా ఏంటి? ఇంటర్వ్యూ బొక్కలే. ఆయన ఈడప్పుడు సెలెక్ట్ కావాలి. ఇప్పటికో 10-12 ఇంటర్వ్యూలు తప్పినాయి. నువ్వు మూసుకోరా, వాడిని వదిలే కానీ. అవును, నీకు జాబ్ స్కిల్స్ బాగానే ఉన్నాయి కదా, మరెందుకు జాబ్ రావట్లేదు? నిజమే మామా, నాకు టైపింగ్ స్కిల్స్, వర్కింగ్ స్కిల్స్ ఉన్నాయి కానీ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావట్లేదురా. అండ్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్కి వెంటనే అర్థం చేసుకోలేకపోతున్నా. దానివల్ల ప్రతిసారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారా. సర్లే మామా, ఇంటర్వ్యూ టైం అవుతుంది. అసలు ఇవాళ 2 ఇంటర్వ్యూలు ఉన్నాయి, అయ్యాక మాట్లాడుకుందాం. ఓకే మామా, బెస్ట్ ఆఫ్ లక్, కంప్లీట్ చేయి. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నాడు రా. ఇంకా 10 మినిట్సే ఉంది. ఈ ఇంటర్వ్యూ ఎలాగైనా పాస్ అవ్వాలి. ఒకసారి ఎలా మాట్లాడాలో చూసుకుందాం. హాయ్ మేడం, మై నేమ్ ఇస్ బాబు, ఐ కంప్లీట్ C++. ఇంకా బాగొస్తుంది. హాయ్ మేడం, మై నేమ్ ఇస్ బాబు, ఐ కంప్లీట్ C++. ఇంకొంచెం బాగా చెప్దాం. హాయ్ మేడం, మై నేమ్ ఇస్ బాబు, ఐ కంప్లీట్ C++. ఎస్. ఎక్కువైందిగా. గుడ్ మార్నింగ్ మిస్టర్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. హాయ్ మేడం, మై నేమ్ ఇస్ C++. ఐ కంప్లీటెడ్ బాబు. వై? షట్.
నువ్వు కానీరా. హలో హలో మిస్టర్. హలో, టెల్ మీ అబౌట్ యువర్ ప్రొఫైల్. టెల్ మీ అబౌట్ యువర్ క్వాలిఫికేషన్. హలో హలో మిస్టర్, ప్లీజ్ రెస్పాండ్. హలో హలో మిస్టర్, బట్ ఎస్ మేడం. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎస్ ఓకే. నో 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 మేడం. హలో, టెల్ మీ అబౌట్ యువర్ ప్రొఫైల్. ఓకే యాక్చువల్గా టెల్ మీ అబౌట్ యువర్ క్వాలిఫికేషన్. హలో మిస్టర్. రే ఏమైందిరా? రే మామా, రే ఏమైందిరా? రే నాకు ఈ జాబ్ వచ్చేలా లేదురా. సరే నువ్వు టెన్షన్ పడకు, ముందు కూర్చో చెప్తా. నువ్వు ప్రశాంతంగా కూర్చో చెప్తా. సరే ఫస్ట్ నువ్వు టెన్షన్ పడకు. ఇంకో ఇంటర్వ్యూ ఏదో ఉందన్నావుగా? ఉందిరా. ఇంకెంతసేపు ఉంది దానికి? ఇంకా 15 minutes ఉందిరా. సరే నా దగ్గర ఓ ప్లాన్ ఉంది, డెఫినెట్గా వర్క్ అవుద్ది. నీ బ్లూటూత్ బడ్స్ ఇవ్వు. ఇవెందుకురా? నా దగ్గర కూడా సేమ్ బడ్స్ ఉన్నాయి. సో నీ దగ్గర ఉన్న దాంట్లో ఒకటి, నా దగ్గర ఉన్న దాంట్లో ఒకటి పెట్టుకో. వాళ్ళ క్వశ్చన్స్ అడిగేటప్పుడు నేను ఆన్సర్ చేస్తుంటా, నీ దగ్గర ఉన్న నా బడ్స్లో నువ్వు వింటుంటావు. నువ్వు అప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, ఇంటర్వ్యూని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇది వర్కౌట్ అవుతుంటావా? డెఫినెట్గా. Hi, Mr. Babu. Hi madam, my name is Babu. I completed C++. Okay, Mr. Babu. We impressed to your interview skills. We will decide and send a call letter in a month. Okay? Thank you. Okay, thank you madam. ఇంకేంటి మామ, ఫుల్ హ్యాపీనా? ఇంకేంటి మరి, పార్టీ ఎప్పుడు? వీడేంట్రా? థ్యాంక్స్ మామా. మొత్తానికి నెల తర్వాత నాకు ఒక జాబ్ వచ్చింది. చెప్పరా. అరే లేవురా. అరే లేవురంటే ఉంటే నీకు ఎప్పుడు కొడుకున్నానని చెప్పు. లేవురంటే ఆహా అలా అంటావా? సరే నేను చూసి చేస్తాలే. అమ్మయ్యా, ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది. అమ్మమ్మ కొట్టే చూర్రా. అరే త్వరగా ఇచ్చేలా చూర్రా. అరే బాబు, త్వరగా రా, స్టార్ట్ చేద్దాం. వస్తున్నారా? సరే మామ, ఉంటా బాయ్. హలో, కనిపించావు. ఇటు 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 వచ్చేసి. మామా ఫుల్ పార్టీ ముడా. కానీ మామ త్వరగా కానిచేద్దాం. అవును, కేశవ్ గారు బయట ఉన్నట్టున్నారా? రే కేశవా, త్వరగా రారా. వస్తున్నాగరా. మందు మంచి టెంప్టింగ్గా ఉంది. ఏంటన్నా ఇంత లేట్? అసలు ఆకలి దంచేస్తుంటే. సర్లే, థ్యాంక్ యూ. మావా మందుతో బిర్యానీ ఇచ్చి పడేద్దాం. అయినా ఈ కోఇన్సిడెన్స్ చూడు మామ, మన ముగ్గురికి ఒకేసారి జాబ్ ఆపర్చునిటీ రావడం ఏంటి, రేపు నాకు ఆర్మీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండడం ఏంటి?
ఇక వీడికి సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి జాయినింగ్ లెటర్ వచ్చి రేపే జాయిన్ అవ్వమనడం ఏంటి? వీడిని చూడు. వీడి రికార్డింగ్స్ అన్ని సబ్మిట్ చేయగానే వెంటనే జాబ్ కాల్ రావడం ఏంటి? రేపే వచ్చి జాయిన్ అయిపోమనడం ఏంటి? అంతా ఒక కోయిన్సిడెన్స్లో ఫ్లోలో వెళ్ళిపోతుంది మామా. అవును మామ. అవునరా, నాకు జాబ్ వచ్చిందంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. అవును మామ. ఉప్పల బాలైన మగాడికి మారాడంటే నమ్మచ్చు కానీ ఈడికి జాబ్ వచ్చిందంటే నమ్మడం కష్టమే. ఏమి ఉమ్. ఈ టైంలో ఎవరు మామ ఫోను? అలారం మామా. స్వైప్ చేస్తే చాలు అదే అయిపోద్ది. చాలా హ్యాపీగా ఉంది మామ. ఈ టైంలో శివగాడు కూడా ఇక్కడ ఉండింటే భలే ఉండేది కదా. చిచిచి, మనం ఇప్పుడు రెస్పెక్టబుల్ జాబ్ హోల్డర్స్ మామ. అలాంటి జాబ్ లెస్ బేవర్స్ ఫిలోస్ గురించి డిస్కషన్ అనవసరం. మూడు చెడ కొడతావేంట్రా? ఛే, అబ్బా, మరి మొన్నటిదాకా మనమేంటో గతం గతం. ఏడ్చావులే. ఏమైనా మామా, ఈరోజు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేయాలి. బ్లడీ రెస్పెక్ట్లెస్ డ్రంకన్ ఫెలోస్. అవును మామా. ఎంత ప్రేమించా మామతోని, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందిరా. మళ్ళీ మొదలెట్టారా ఇటు గోళ? మర్చిపోలేకపోతున్నా మామా. రేయ్, నీకు దండం పెడతానరా. కావాలంటే నా దగ్గర డబ్బులు తీసుకో, నా బీర్లో సగం బీర్ తాగురా. నువ్వు మళ్ళీ ప్రేమ పెళ్ళి అని మొదలెట్టదురా. రోజు విని విని బ్రెయిన్ డెడ్ అవుతుందిరా. ప్లీజ్ రా. సరే మామ, ఇదిగో నీ డబ్బులు. సరే, నీ డిక్కీని కొంచెం పక్కకు జరుపు. దొరికింది. ఇదిగో మామా, ఇన్ని రోజులు ఎన్ని హింసలు పెట్టారా బాబు. ఈరైనా ఉద్యోగం వస్తుందా బాబు, ఈరైనా ఉద్యోగం వస్తుందా అని. అదే వాళ్ళ కూతుళ్ళు కొడుకుల గురించి అడిగితే, అయ్యో ఈయరే కదా బాబు చదువు అయిపోయింది, అప్పుడే తొందర ఏముందిలే ఉద్యోగానికి అంటారు. చేత్త యాదవలు. ఎస్ మామా, ఎస్. వీళ్ళు వాళ్ళ పిల్లల మూతులు ముక్కులు కడగరు కానీ పక్కన వాళ్ళ మాత్రం బాగా కడుగుతారు. ఫ్యాక్టరీ మామ, అది మాత్రం. ఈ ఒక్క రాత్రి గడిచిపోతే చాలు మామ, రేపటి నుంచి మన లైఫే మారిపోద్ది. ఏ ఒక్కడు మనల్ని ఏం పీకలేడు, మనల్ని ఎవడు ఆపలేడు. మనల్ని ఎవరు రాపేది? ఎవడొచ్చినా చూసుకుందాం. రేయ్, లైట్ లాబు. అబ్బా, తల పగిలిపోతుంది మామ. రే కేశవ, మంచి టీ తెప్పిరా, తల బద్దలైపోతుంది. నువ్వు లేవరా, పిఎం కర్మ హ్యాంగ్ ఓవర్ పెక్ కూడా ఇప్పిస్తా.
నీ ఫ్రెండ్ శివ ఎక్కర్రా? వీడు మళ్ళీ దేని గెలికినట్టున్నాడే. మిమ్మల్ని అడిగే చూడబోయా? మీ ఫ్రెండుని వాళ్ళ ఎవరితో పంపించి కొడకల్లారా రాత్రంతా ఫుల్గా తాగి తందనాలు ఆడుతున్నారా? ఏం ఆడుతున్నారు సార్? మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? తాగి తందనాలు ఆడుతున్నాం అంట. సార్ ఈ అమ్మాయిలు తాగడాలంటే మా ఇంట్లో చావగొడతారు సార్. సార్ ఇవి ఒక్కటే చెప్పదు సార్. సార్ ప్లీజ్ సార్. అయినా ఏంటి సార్ పొద్దున్న నీళ్ళ పంచాయతీ? ఫ్రెష్ అయ్యి ఫ్రెష్గా బిర్యానీ తిందాం పదండి. బిర్యానీయా? ఇంత పొద్దున? రే ఆయన ఎస్ఐ రా. రే మీరు ఆగండి రా. సార్ మా శివని కలిసి చాలా డేస్ అవుతుంది సార్. వాడు మాతో సరిగ్గా కాంటాక్ట్లో కూడా లేడు సార్. సార్ మాకు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎమ్మెల్యే మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్ తెలుసా? ఎవర్రా మీ బాబాయ్? అంటే అది వాళ్ళ సార్. ఓరి నీ అబ్బా ఇరికిచ్చావు కదరా. సార్ అదేం లేదు సార్. వాడు మాటలు అసలు నమ్మదు సార్ మీరు. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. మిమ్మల్ని తీసుకొని రమ్మన్నదే ఆ ఎమ్మెల్యే. దేనికి సార్? చెప్తాలే కానీ ముందు మీ ఫోన్స్ ఇవ్వండి. సార్ యూ క్రాసింగ్ యువర్ లిమిట్స్. యు నో రూల్స్ అండ్ ఐపీసీ చట్ట ప్రకారం. పర్లేదు సార్ పర్లేదు. ఈ చట్టాలు ఇవేమి తెలియకుండానే మీరు పోలీసు అవుతారు సార్. తీసుకోండి సార్. మోకాళ్ళ మీద కూర్చోండి రా. కూర్చోరా. సార్ 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 కూర్చున్నారు. నువ్వు శివతో మాట్లాడి ఎన్ని రోజులు అయిందిరా? 1 వీక్ దాకా అవుతుంది సార్. నిజం చెప్పు లేకుంటే తాడ తీస్తా. నిజంగా సార్ నిజం చెప్తున్నా. కావాలంటే మా ఫ్రెండ్స్ మీద ఒట్టు. సర్లే వీడి మీద నాకు నమ్మకం ఉంది. అవునా? మరి నిన్ను రాత్రి ఏంటి? అది అర్ధరాత్రి 1 గంటప్పుడు 12 నిమిషాలు మాట్లాడావుగా? నైట్ 1 o'clock. ఇప్పుడేంట్రా అలారం? హలో మామా, నేను శివాని. నేను ఆ ఎమ్మెల్యే కూతురు తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఏం జరిగినా ఇంకా మీరే చూసుకోవాలి. మనల్ని ఎవరు ఆపేది? అంతే అంటావా? ఎవరు వచ్చినా ఏం పీకలేరు. చూసుకుందాం ఎవరు వచ్చినా ఏం సార్ అది మత్తులో అలారం ఆఫ్ చేద్దామని పైకి స్వైప్ చేసి సార్. కాల్ అనుకోలేదు సార్. నిజంగా నాకేం తెలియదు సార్. ఓహో నువ్వు లైన్లో ఉండు. ఏరా డీసెంట్ ఫ్యామిలీ, నీ సంగతి ఏంటి? చెప్పండి సార్. నీ పేరేంట్రా? బాబు సార్. బాబు బంగారు కదా? అవును సార్. ఇప్పుడు తెలిసిపోద్దిలే. ఎప్పుడు మాట్లాడావురా వాడితో మరి? మోర్ దెన్ 1 వీక్ అవుతుంది సార్. ఓహో మరి నిన్న వాడికి ఏంట్రా ఫోన్పేలో 5,000 కొట్టావు? ఏంట్రా నిజమా? మేము అడిగితే రూపాయి కూడా లేదంటావు. అంటే అది అది అమ్మమ్మ చెప్పరా. అరే మామ, నాకు అర్జెంట్గా ఒక 5,000 కావాలరా. అరే లేవురా. అరే ఉంటే నీ కొట్టినా చెప్పు. మామ చాలా అర్జెంట్ రా. అవసరమైతే 10 రూపాయలు వడ్డేసి ఇస్తారా? 10 రూపాయలు వడ్డీయా? వర్కౌట్ అయ్యేలా ఉంది. సరే మామ చూసి కొడతాను. లేకపోతే ఎక్కడో చోటు అరేంజ్ చేసి కొడతాను. అరే మామ కొట్టే చూడు. అరే త్వరగా ఇచ్చేరా. మళ్ళీ మన వాళ్ళు చెప్పదు ఏడుస్తారు నాయాలు. వస్తున్నా. సరే మామ ఉంటారా బాయ్. అంటే అది వాడు 10 రూపాయలు వడ్డేసి ఇస్తానన్నారా? నీ సంగతి ఏంట్రా బిర్యానీ బాబు? చెప్పండి సార్. వాడు నిన్న మీతోనే ఉన్నాడు కదూ? నిజం చెప్పు. లేదు సార్, మేము ముగ్గురం మాత్రమే ఉన్నాం. అడిగింది వాణ్ణి, నువ్వు చెప్పు. ఉన్నాడా లేడా? లేట్ సార్,
మేము ముగ్గురు మాత్రమే ఉన్నాం సార్. వాడు లేకుండానే వాడి ఫోన్ నెంబర్తో జొమాటోలో థమ్సప్లు బిర్యానీలు తెప్పించుకుంటున్నారా? వాడి నెంబర్తోనా? అంటే అది 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 ఛా, బిర్యానీ ఆర్డర్ పెడదామంటే ఒక్క మంచి ఆఫర్ కూడా లేదు. ఏం చేద్దామబ్బా, డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. కొత్త నెంబర్తో లాగిన్ అయితే ఎలాగో 50% ఆఫర్ వస్తుంది కదా. శివగారి నెంబర్తో లాగిన్ అవుదాం. వాడు ఎలాగో జొమాటో వాడు. హలో హలో శివ, జొమాటో వాడుతున్నావు నువ్వు? లేదురా, వాడట్లేదే. ఎందుకు? అవునా, నీ నెంబర్తో లాగిన్ అయితే ఓటీపీ 50% ఆఫర్ ఉంది. సరే చెప్తా చూడు. ఏంటన్నా ఇంత లేట్? అసలు ఆకలి దంచేస్తుంటే. సర్లే, థ్యాంక్ యూ. అంటే సార్ అది కొత్త నెంబర్తో లాగిన్ అయితే 50% ఆఫర్ వస్తుందని వాడి నెంబర్తో లాగిన్ అయినా సార్. కక్కుర్తేదవా, మొత్తం నిరికిచ్చావు కదరా చెత్తనాయాల. నువ్వేం తక్కువయ్యా, వడ్డీ కక్కుర్తి పడలా, నీ వల్ల కూడా ఇరుక్కున్నాం. మర్యాదలో అమ్మాయిని వాడు ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పండి, లేకుంటే ఒక్కొక్కడికి ఫిల్మ్ ఎట్లా రాలో కొడతా. అర్థమైందా? మీరే ఆలోచించుకోండి. ఇలా మాట ఏంద్రు అలాంటి చెప్పండి ఏం ఎస్ఐ చెప్పారా? లేదు సార్, ఎంత కొట్టినా చెప్పట్లేదు. చూడ్డానికి మంచి పిల్లల్లానే ఉన్నారే. సార్ మీరేంటి కింద? అవును సార్, ఏం తెలియదన్నా కొడుతున్నారు సార్. అయ్యో, ఏంటి ఎస్ఐ ఇలా రక్తం వచ్చేలా కొట్టారే? మన పిల్లలే, చెప్పేస్తారులే. ఇక వీళ్ళనేమనకు, సరేనా? సరే సార్. నువ్వు చెప్పు బాబు, ఎక్కడికి తీసుకెళ్ళాడు మీ ఫ్రెండు మా అమ్మాయిని? సార్ నిజంగా మాకు తెలియదు సార్. వాడు అమ్మాయిని ప్రేమించాడని తెలుసు కానీ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాడని అనుకోలేదు సార్. వాడు ఎక్కడికి తీసుకెళ్ళాడు నిజంగా మాకు తెలియదు సార్. నాకు తెలుసయ్యా, మీరు అమాయకులని, మీకేం తెలియదని. నువ్వేమంటావు ఎస్ఐ? లేదు సార్, వాడు వెళ్ళిపోయే టైంలో వీళ్ళతో ఉన్నట్టు మాట్లాడినట్టు సాక్ష్యాలు ఉన్నాయి సార్. వాడి కోసం మీ జీవితాలు ఎందుకయ్యా నాశనం చేసుకుంటారు? వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి. మిమ్మల్ని ఏమి అనను, వాణ్ణి కూడా ఏమి అనను, సరేనా? చదువుకున్న పిల్లలు ఎందుకయ్యా ఇవన్నీ? జాబ్ కావాలన్నా ఇప్పిస్తాను. ఏం పిఏ? మీరు తలుచుకుంటేనే సేఫ్ సార్. ఇప్పుడు చెప్పు, ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడికి తీసుకెళ్ళాడు మీ ఫ్రెండ్? చెప్పు. సార్ నిజంగా మాకు తెలియదు సార్. నమ్మండి సార్, మమ్మల్ని వదిలేయండి సార్. ఎవడో కూతుర్ని ప్రేమిస్తేనే పోతి పెట్టి పూల మొక్కలు నాటినోడిని, అలాంటిది నా కూతుర్నే లేపుకెళ్తారా? ఒక్కొక్కడికి గొయ్యి తీసి గులాబీ మొక్కలు నాటేస్తా.
కొడకల్లరా, మర్యాదగా ఎక్కడుందో చెప్పు నా కూతురు. సార్ నిజంగా సార్ మాకు తెలియదు సార్, నమ్మండి సార్. చెప్పరు కదా, చెప్పరు. చెప్తారులే ఎస్ఐ గారు, చెప్పేస్తారు. ఏ ఒక్కడికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా గుడ్డలు తీసి ముట్టి పగలగొట్టు, వాళ్ళంతటా వాళ్ళే చెప్తారు. సార్ 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 మాకేం తెలియదు సార్, సార్ 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 మీరేం చెప్పండి సార్. సార్ 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 ఎస్ఐ, వాళ్ళు నోరు విప్పకపోతే నువ్వు నీ డ్రెస్ విప్పాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో. సార్ 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 మాకు తెలియదు సార్. సార్ 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 మీరేం చెప్పండి సార్, మాకేం తెలియదు సార్. సార్ మీరేం చెప్పండి సార్, మీరు నమ్మేయండి సార్. వదిలేండి సార్, సార్ ప్లీజ్ సార్. సార్ సార్ మీరేం చెప్పండి సార్. సార్ మాకు ఇంకేం మాకు తెలియదు సార్. సార్ సార్ నిజంగా మాకు తెలియదు సార్, మా వాళ్ళని ఏం చేయొద్దు సార్. సార్ ప్లీజ్ సార్ దండం పెడతా సార్. చెప్పినట్టు చెయ్యి, లేకపోతే వీడి చెయ్యి. సార్ 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 నా చేస్తారా సార్ 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 వాడి మేడ రెండు ఇరిగిపోతాయి. సార్ 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 వద్దు సార్. సార్ 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 నేను చేస్తా సార్. సార్ వద్దు సార్, వాళ్ళు వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నేను చేస్తా సార్. హలో మా నేనే, అదే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వచ్చామ్మా. ఇంకో 1 వీక్ పడుతుందంట. ఏం లేదు, ఇక్కడ కొంచెం చలి ఎక్కువ ఉంది. ఒక 1 వీక్ దాకా రావడం కష్టమ్మా. ఫోన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు, అందుకే 1 వీక్ తర్వాత నేనే చేస్తామా. మీరు చెయ్యొద్దు ఫోను, మళ్ళీ పొరపాటు డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ ఉంది, సరేనా? జాగ్రత్త, నాన్న ట్యాబ్లెట్లు వేసుకోమని చెప్పు. సరే ఉంటా, మరి పిలుస్తున్నాను, వెళ్తున్నా. జాగ్రత్తమా. నేను చెప్పినట్టు చేసా సార్, ప్లీజ్ సార్, మా ఫ్రెండ్స్ని వదిలేండి సార్. నేను పాతవి రికార్డ్స్ చేశా కదా, అవి సబ్మిట్ చేశా కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చేసి మా టీంతో ఉండి కొత్త సాంగ్స్ రికార్డ్ చేయమని చెప్పారమ్మా. ఈ క్లైమేట్ సెట్ అవ్వలేదు, ఫారెస్ట్ కదా మొత్తం, ఆ క్లైమేట్ వల్ల నాకు కొంచెం చలిగా ఉండడము, కొంత ఇదైపోవడం జరిగింది, వాటర్ సెట్ అవ్వక. సరే అమ్మా, అది వాళ్ళ టీంతో ఒక 2 వీక్స్ ఉండమని చెప్పారు. ఇక్కడే అకామిడేషన్ వాళ్ళు ఇస్తున్నారు. ఫోన్ ఇక్కడ సిగ్నల్స్ ఉండవమ్మా, నేనే చేస్తాను, నువ్వు చేయొద్దు. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండండి. హలో, నేను బాగానే ఉన్నాను మా, మీరు బాగున్నారా? జాబు వచ్చేసింది మా.
ఇంకొక 2 వారాలు టైం పట్టిద్ది మా నాకు. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవి చేస్తున్నారు మా. అవునమ్మా. నాన్న బాగున్నాడా? టైంకి ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకోమని చెప్పమా. నాకు ఇక్కడ ఫోన్స్ అవన్నీ అలా ఉండవు. నేనే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. 2 వారాల తర్వాత ఫోన్ చేస్తాను మా. నేనే సరే మా, నాకు టైం అయిపోతుంది. బాయ్ మా, ఉంటాను. జాగ్రత్త. సార్ మీరు చెప్పినట్టే మాట్లాడండి సార్. చెప్పరు కదా. నాకు తెలుసా, నాకు తెలుసా. నిజంగా ఏం తెలియదు సార్. మమ్మల్ని వదిలేండి సార్. ఎంత అడిగినా చెప్పట్లేదు సార్, ఏం చేసినా చెప్పట్లేదు సార్. ఏం చేసినా నా కొడుకులు చెప్పడం లేదయ్యా. ఆబాయా, ఇంత పెద్ద ఆయుధాన్ని పెట్టుకొని ఇన్ని రోజులు మనం టైం వేస్ట్ చేసాం. ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళే చెప్తారులే, చూడు నువ్వురా.
ఇందులో బాబురావు ఎవర్రా? నేనే సార్. లేచి నిలబడు. అబ్బో ఎంటెక్. ఓ కాల్ లెటరా, చాలా కష్టపడితే కానీ వచ్చిండదే ఇంత పెద్ద కంపెనీలో. అవును సార్, మాది చాలా పేద కుటుంబం సార్. చాలా కష్టపడి చదివి తెచ్చుకున్నాను సార్. నన్ను వదిలేయండి సార్. పోలీస్ సర్టిఫికెట్లన్నీ కాకపోతే నీ పరిస్థితి ఏందిరా? సార్ 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 నా ఫ్యామిలీ పరిస్థితి ఏం బాగాలేదు సార్. సార్ ఈ జాబ్ నేను చాలా కష్టపడి తెచ్చుకున్నాను సార్. సార్ ఈ సర్టిఫికెట్ నాకు చాలా ముఖ్యం సార్. నా కుటుంబం నోటేసి చెప్తున్నా సార్. నాకేం తెలియదు సార్. నా సర్టిఫికెట్ నాకు ఇచ్చేయండి సార్. దగ్గరికి వస్తే ఖర్చు చేస్తా. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పలేదు. నీ 17 ఏళ్ళ కష్టం 10 సెకండ్లలో బూడిదైపోతుంది. చెప్తావా? కాల్ చేయనా? సార్ నాకు నిజంగా ఏం తెలియదు సార్. చెప్తావా? కాల్ చేయనా? నిజంగా నాకేం తెలియదు సార్. చెప్తావా? కాల్ చేయనా? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. చెప్తావా? కాల్ చేయనా? నేను ఎందుకు టచ్ చేస్తున్నారు? నిజంగా మాకేం తెలియదు సార్. ఏంట్రా గొంతు లేస్తుంది? కాల్ చేయండి సార్ ఫైల్స్ని. అప్పుడు కానీ తెలియదు మీరంటే ఏంటో. అయ్యో సార్ వద్దు సార్. లేకపోతే మీ మీద అరుస్తాడా? అయ్యో సార్ వద్దు సార్. అయ్యో సార్ వద్దు సార్. వద్దు సార్. నెక్స్ట్ చెప్పనడు కూడా ఇదే గతి. వంశీకృష్ణ ఎవర్రా? నేనే సార్. ఏంట్రా సర్టిఫికెట్లు మాత్రం ఉన్నాయి, దేనికి ఇవన్నీ? ఆర్మీలో సోల్జర్గా సెలెక్ట్ అయ్యాను సార్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్తున్నా సార్. ఓహో సోల్జర్వా? సోల్జర్ అయింది ఈ సుల్ల పనులు ఎదురా చెప్తానా? అదేం లేదు సార్. నువ్వైనా చెప్తావా లేక వాడిలా నీ సర్టిఫికెట్లు కాల్ చేయమంటావా? నిజంగా మాకు తెలియదు సార్. ఎందుకు సార్ తెలియదన్నా ఇలా టార్చర్ పెడుతున్నారు? తెలియదంటే తెలియదనే కదా సార్ చెప్తాము. ఏంట్రా నీ గొంతు కూడా లేస్తుంది? సోల్జర్వి బాడీ ఉందని బలుపా? ఇప్పుడే నీ బలుపు తీసి తాగు. ఈ సంవత్సరమైనా ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది కదా. ఇక మిగిలింది నువ్వే. ఏంట్రా ఇది? నేను ఒక ఫీల్డ్ రికార్డర్ని సార్. నేచర్లో సౌండ్స్ అన్నిటిని రికార్డ్ చేస్తుంటాను సార్. అవి దాని తాలూకా రికార్డింగ్స్. నువ్వైనా చెప్తావా లేక వీళ్ళలాగా నీ భవిష్యత్తు నాశనం చేసుకుంటావా? సార్ 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 ప్లీజ్ సార్, అది నా లైఫ్ సార్. ఒట్టు సార్, మాకేం తెలియదు సార్. నువ్వు కూడా చెప్పావు కదూ?
బిర్యానీ ఎక్కడ తెచ్చావు కానీ సూపర్గా ఉందయ్యా. అవునా సార్? చిట్టి ముత్యాల రైస్ బిర్యానీ సూపర్ ఉంటుంది. ఏంట్రా బిర్యానీ బాబు, మీకు కావాలా? అవును సార్, తిని 4 days అవుతుంది సార్. చాలా ఆకలిగా ఉంది. ప్లీజ్ సార్, ఏదో ఒకటి పెట్టండి సార్. ఓహో, ఆకలేస్తుందా? ఆకలేస్తుందంటయ్యా. సరే ఇస్తానాగే. ఏరా ఆకలేస్తుందన్నావుగా, ఇది తిను. ఆకలేస్తుందంట పాపం. అన్నమంటాడు ఎవడైనా, మనిషి నాకు ఎవడైనా తింటాడు. అది దీని బదులు కడుపు మార్చుకోవడం మేలు. చిన్నక్కరా చెప్పండి సార్. సార్ 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 రే కేశవా, రే మామ, నువ్వేంట్రా ఇక్కడ ఇలా? మామ అరవకు మామ, ఆ ఎస్ఐ చూసి ఇది కూడా తినివ్వడరా. రే మామ, ఏమైందిరా? ఇప్పుడు ఏం చేయాలి? సార్ 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 ఏమైంది మామ? ఎక్కిళ్ళు వస్తున్నాయండి మామ. సార్ సార్ ఏదైనా మీకు పొద్దున్నే ప్రశాంతంగా పడుకోలేరు. మా వాడికి ఎక్కుళ్ళు వస్తున్నాయి సార్, కొంచెం వాటర్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. అమ్మా వాటర్ కావాలా? వాటర్ సరిపోతాయా? 2 పెక్కులు మందు కూడా కలిపియాలా సార్? సార్ 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 ప్లీజ్ సార్ ఇవ్వండి సార్, వాడికి ఎక్కిళ్ళు ఆగట్లేదు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్ ఇవ్వండి సార్. సరే వాటరేగా ఇస్తా. ఏ కానిస్టేబుల్, సార్ 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 చెప్పండి సార్. వెళ్ళి ఒక గ్లాస్ తీసుకురాపో. అయ్యగారికి ఎక్కుళ్ళు అంట. సరే సార్. కొంచెం తొందరగా తీసుకుని రమ్మని చూపండి సార్. ఇదిగోండి సార్. సార్ 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 ఇవ్వండి సార్. ఏమైంది సార్? నేను చెప్పింది గ్లాస్ మాత్రమే, వెళ్ళి టీ తీసుకురాపో. సరే సార్. ఎక్కిళ్ళు వస్తున్నాయా?
పెట్టకుండా అడగండి, కావాల్సినంత పోస్తాను. లేరా ఎందుకురా మా జీవితాలు నాశనం చేశావు? రే మామా, సార్ సార్ ఏమైంది సార్? కొడుకులు వేసేద్దామని చూసారయ్యా, ఒకడి మక్కెలే కొట్టి అక్కడ పడుకోబెట్టాను.
రేయ్ లేవండ్రా, రేయ్ లేవండ్రా మామా. ఎమ్మెల్యే కూతురు తన లవరు ఇద్దరు దొరికారు. వాళ్ళిద్దరిని ఎమ్మెల్యే మీ తప్పు ఏమీ లేదని తెలిసి మిమ్మల్ని వదిలేయమన్నాడు. దీని గురించి ఎవరికైనా తెలిసిందో ఇప్పటికి చావును మాత్రమే పరిచయం చేశా, ఈసారి చంపేస్తా. బతికిపోండి. ఒక్క తప్పు, ఒకే ఒక్క తప్పు, అది కూడా మేం చేసింది కాదు. చెప్పా కదరా ఎమ్మెల్యే కూతురు. దానివల్ల మా భవిష్యత్తు మా కళ్ళ ముందే బూడిదగా మిగిలింది. రన్నింగ్ కొట్టి ఆర్మీకి వెళ్ళాలన్న నా కలని కాళ్ళు విరిచి కలగా మార్చారు. ఎలాగైనా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని ఫ్యామిలీని సుఖంగా చూసుకుందామనుకున్న వీణ్ణి వేళ్ళు విరిచి వికలాంగుణ్ణి చేశారు. చిన్న శబ్దాన్నైనా స్పష్టంగా వినగలిగే వీడి చెవులని చెవిటివాడిగా మార్చేశారు. మా కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన మేము వాళ్ళకి భారంగా మారడం మాకు ఇష్టం లేదు. అందుకే మరో మార్గం ఎంచుకున్నాం. దీనికి కారణమైన ఎవ్వరిని ఏ ఒక్కడిని వదిలిపెట్టను. ఇది తథ్యం.
సరే